ఇంత ఎదవని ఎలా లవ్ చేసావు స్మితి పాప? సర్లే, అమ్మాయిలందరూ లవ్ చేసేది ఎదవలనే కదా. అందరికీ చెప్పినట్టు ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందన పెళ్ళైతే వాళ్ళ నాన్నగారి హార్ట్ అటాక్ వల్ల అయితే ఆగిపోలేదు. రేపు పొద్దున పెళ్లి పెట్టుకొని స్మృతి మందన బాయ్ ఫ్రెండ్ పలాష్ అయితే ఈ రోజు నైట్ వేరే అమ్మాయితో బెడ్రూమ్ లో ఉండగా దొరికిపోయాడు. అందువల్ల అయితే పెళ్లి ఆగిపోయినట్టుగా రూమర్స్ వినపడుతున్నాయి. ఈ రూమర్స్ ను నిజం చేసే విధంగా స్మృతి అయితే పలాష్ తో దిగిన ఫోటోలు మరియు తన వెడ్డింగ్ మరియు పెళ్లికి సంబంధించిన వీడియోస్, ఫోటోస్ అన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి రిమూవ్ చేసింది. అంతేకాకుండా పలాష్ అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి అన్ఫాలో చేసింది. పెళ్లికి ముందర రోజు వేరే కొరియోగ్రాఫర్ తో పలాష్ అయితే బెడ్రూమ్ లో దొరికిపోవడంతో పెళ్లిని క్యాన్సిల్ చేయడంతో స్మృతి మందన నాన్నగారికి అయితే హార్ట్ అటాక్ వచ్చిందని తెలుసు. ఒరే పలాష్, ఎన్ని సినిమాల్లో చూపిలేదురా పెళ్లికి ముందర రోజు ఇలా దొరికిపోయి పెళ్లి క్యాన్సిల్ అవడం. అందరి ముందు అనవసరంగా ఎదవ అయిపోయావు కదా. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఎంత ఫాస్ట్ గా పెళ్లి మరియు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యాయో అంత ఫాస్ట్ గానే పెళ్లి ఆగిపోయింది. ఎనీవేస్, స్మృతి పాప ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా రాబోయే WPL సీజన్ బాగా ఆడి ఆర్సీబీని ఛాంపియన్స్ గా నిలబెట్టద్దని ఆశిద్దాం.